వెళ్ళాలి. అంతేగాని అసలు ఏమీ చెప్పకుండా ప్రవచనం చేసి వస్తాను అని వెళ్ళొచ్చేసి ఏమంటే ఏం చెప్పారంటే నీ మొహం ఇప్పటిదాకా చెప్పొచ్చాను, ఇప్పుడు చెప్పడం కుదరదు అనకూడదు, ముందు ఆవిడికి చెప్పి వెళ్ళాలి. అలా మీరు చెప్తున్నారా, ఇవన్నీ మీరు అడగకూడదు. కాబట్టి అలా అని నన్ను అడగకూడదన్నానని సభలో ఉంది కదా అని మా ఆవిడ్ని అడగకూడదు. అవి మా ఇద్దరి మధ్య విషయాలు, దంపతుల మధ్యలో వేలు పెట్టకూడదు. ఏమంటే అందుకని కాబట్టి ఆయన పట్టుకెళ్ళి ఆ కొమ్మన అక్కడ పడేసి హిమవత్పర్వత శిఖరం మీద పెట్టుకుని ఆ గజకచ్చపాల్ని ఆహారంగా స్వీకరించాడు. స్వీకరించిన తరువాత మహానుభావుడు బయలుదేరి అదిగో ఆ అమృతాపహరణము కొరకు, ఆ అమృత భాండం కొరకని స్వర్గలోకం వైపుకి వెళ్ళాడు. ఆ స్వర్గలోకానికి వెళ్ళేసరికి దేవేంద్రుని యొక్క సభ జరుగుతోంది. ఆ దేవేంద్ర సభలో కొన్ని దుష్యగుణములు కనబడ్డాయి అన్నారు. ఏమిటా దుష్యగుణములు అంటే, సురపతి సభ చూడా అంగార వృష్టులు కురిసే కులిశధారల్ కుంఠితం వయ్యే దిక్కుం జర మదములడంగెన్ సర్వదిక్పాలకాంతఃకరణములు భయోద్వేగంబునన్ సంచలించెన్. దేవేంద్రుడి సభలో అకస్మాత్తుగా నిప్పు రవ్వలు పడ్డాయి. దానితో పాటుగా వజ్రాయుధం యొక్క అంచులు మొక్కవోయ్యాయి. దిక్కులన్నీ కూడా కాంతి విహీనమైపోయాయి. అకస్మాత్తుగా దిక్పాలకుల యొక్క మనస్సుల్లో భయము ఉద్వేగము కలిగి వెంటనే దేవేంద్రుడు బృహస్పతి వంక చూశాడు. గురువు గారిని సంప్రదిస్తూ ఉంటాడు ఇంద్రుడు, లోకానికి ఒక పాఠం నేర్పడానికే చేస్తాడు ఏది చేసినా. వెంటనే బృహస్పతి వంక చూసి ఇన్ని దుర్నిమిత్తములు కనపడుతున్నాయి, దుశ్శకునములు కనపడుతున్నాయి, ఎందువల్ల ఇలా కనపడుతున్నాయని అడిగాడు. అంటే బృహస్పతి అన్నారు, బ్రహ్మణ్యుడకు కశ్యప బ్రహ్మవరమున వినతకు పుట్టిన అనఘమూర్తి వాలఖిల్యులదయ వరపక్షికులమున ఇంద్రుడై పరగిన యుద్ధతేజుడు ఉదదిలోనున్న అత్యుగ్ర నిషాదుల ఆరంగమృంగిన ఘోరవీరుడు ఇభకచ్చపముల రోహిణ శాఖతో ఎత్తికొని దివి పరచిన అనిలవేగి వీగి తన తల్లి దాస్యంబు నీగబూని తడయ అమృతంబు కొనిపోవ గడగి వచ్చే కామరూప సంపన్నుండు కామగమనుడు అతడు నీకు అసాధ్యుండు శతమఖుండ. నాయనా ఇంద్ర, కశ్యప ప్రజాపతి పుత్రకామేష్టి చేస్తే పుట్టినటువంటి గొప్ప తేజోవంతుడైనటువంటి కుమారుడు, వాలకిల్యుల యొక్క వరంచేత పుట్టినటువంటి పిల్లవాడు, అత్యుగ్రమైనటువంటి ప్రాణులై భూమికి ఇబ్బంది తెస్తున్నటువంటి నిషాదులందరినీ ఒక్క క్షణంలో మింగినటువంటి మహానుభావుడు, తాబేటిని ఏనుగుని 2 పాదములతో పట్టుకుని రోహిణి శాఖ మీద పెడితే కొమ్మ విరిగిపోయినప్పుడు వాలకిల్యులతో సహా 2 పాదములతో ముక్కుతో కొమ్మని పట్టుకుని వెళ్లి వాలకిల్యుని రక్షించినటువంటి తేజోమూర్తి, తన తల్లి దాస్యాన్ని పోగొట్టడం కోసమని, అమృతాన్ని తీసుకెళ్లి పాములకు ఇవ్వడం కోసమని, కామరూప సంపన్నుడు అంటే ఎప్పుడూ అంతరూపంతో ఉండడు. ఆయన అనుకుంటే హ్రస్వమైపోతాడు, చిన్నవాడైపోతాడు, లేదా ఇంకా పెరిగిపోతాడు, ఇంకొక రూపాన్ని పొందేస్తాడు. అన్ని శక్తులున్నటువంటి వాడు, అష్టసిద్ధులున్నటువంటి వాడు, కామగమనుడు, కనపడకుండా వెళ్ళగలిగినటువంటి వాడు, అటువంటి గరుత్మంతుడు ఇదిగో దేవలోకానికి వస్తున్నాడు అమృత భాండం కోసం. ఆయనని నువ్వు గెలవలేవయ్యా ఇంద్రా అంటూ అతను వాలకిల్యుల యొక్క వరము చేత పుట్టినవాడు అనగానే ఇంద్రుడు అన్నాడు, వాలకిల్యుల వరం చేత ఎందుకు పుట్టవలసి వచ్చింది గరుత్మంతుడు అని అడిగాడు. అడిగితే ఇక్కడ చాలా చమత్కారమైనటువంటి విషయాన్ని, చాలా గంభీరమైనటువంటి విషయాన్ని ప్రస్తావన చేశారు వ్యాస భగవానుడు. నన్నయ్య గారు ఆంధ్రీకరించి మనను అనుగ్రహించారు. ఆ వాలకిల్యులు బ్రహ్మగారి యొక్క పుత్రులు కదండి వాళ్ళు. ఇంద్రుడు కశ్యప ప్రజాపతి యొక్క కుమారుడు. కశ్యప ప్రజాపతికి అదితి అన్న భార్య ఎందు పుట్టినవాడు ఇంద్రుడు. వాలకిల్యులు బ్రహ్మగారి యొక్క కుమారులు. వాలకిల్యులు ఇంద్రుడు కూడా కశ్యప ప్రజాపతి చేసేటటువంటి యజ్ఞానికి వెళ్ళారు. ఎప్పుడు చేశాడు యజ్ఞం? మీతో నేను మనవి చేశాను, వినతా కదురుమా పిల్లల్ని కోరుకున్నప్పుడు దైవానుగ్రహాన్ని కోరి పుత్రకామేష్టి చేశాడు. ఆ యజ్ఞం చేస్తున్నప్పుడు వీళ్ళందరూ వెళ్ళారు. యజ్ఞం చేసేటప్పుడు ఒక లక్షణం ఉంటుంది. కొడుకు తండ్రి పీటల మీద కూర్చుని ఉంటాడు, దీక్షితుడు అంటారు. యజ్ఞం చేసి యాగం చేసేటప్పుడే అసలు దీక్ష అన్నమాట. కాబట్టి ఆయన దీక్షితుడై కూర్చున్నాడు. దీక్షితుడై కూర్చున్నాడు అన్న మాటకు అర్థం ఏంటంటే పీటల మించి ప్రతిదానికి లేచిపోకూడదు. కూర్చుంటే అలాగే కూర్చోగలిగినటువంటి స్థితిని పొంది ఉండాలి. కాబట్టి యాగదీక్షితుడు అంటే ఏ కారణానికి లేవకూడదు. కడుపున పుట్టిన కొడుకులే చచ్చిపోనివ్వండి,
సగరుడు యజ్ఞం చేస్తుంటే 60,000 మంది సగరులు చచ్చిపోయారని వార్త వచ్చింది. ఆయన లేవలేదు. లేవకూడదా నువ్వు, ఉపద్రవాలు వస్తాయి, అలాగే కూర్చో అన్నారు. మరి మైల రాదా అండి అని మీరు నన్ను అడగచ్చు. చేతికి కంకణం ఉంటుంది. ఆ కంకణం ఉన్నప్పుడు ఇంక ఇబ్బంది ఉండదు. ఆ కంకణ విసర్జనం చేసేంత వరకు మైల కూడా, ఆ శౌచం కూడా అంటుకోదు. కాబట్టి మళ్ళీ ఆయన అంశుమంతుణ్ణి పంపించాడు. ఎక్కడుందో యాగాశ్వం చూసి పట్టుకురారా అని. కాబట్టి యాగదీక్షితుడు అన్న మాటకు అర్థం ఏమిటంటే ఆయన పీటల మీద కూర్చుని ఉంటాడు. ఆయన పీటల మీద కూర్చుని ఉన్నప్పుడు కార్యం బాగా జరగడం అంటే అర్థం ఏమిటి? ఆయన యందు ప్రేమ ఉన్నవారు ఆ కార్యమునందు సహకరించాలి. అప్పుడు ప్రేమ ఉన్నది అని నిఖార్స్ గుర్తు. అందుకే అమ్మాయి పెళ్లి చేస్తున్నాడు అనుకోండి, ఆయన అందరూ వచ్చి ఏమంటారంటే మీకేం పర్వాలేదు, హాయిగా మీరు కన్యాదానం చేయండి, మేమందరం లేవు, మేమందరం చూసుకుంటా ఉంటారు. ఆ తండ్రి కన్యాదాత పీటల మీద కూర్చుని ఆ పిల్లతో గౌరీ తపస్సు చేయించి కన్యాదానం చేయించి ఇన్ని చేయిస్తుంటాడు. చేయించినప్పుడు ఈయన యందు ప్రేమ ఉన్నవారు మాత్రమే కార్యాన్నంతటినీ చక్కబెట్టవలసి ఉంటుంది. ఆయన పీటల మీద కూర్చుని పెళ్లి భోజనాలు చూసి వచ్చిన వాళ్ళకి ఆహ్వానము పలికి వెళ్లే వాళ్ళకి వీడ్కోలు పలికి ఆయన ఎక్కడ చేస్తారండి? ఎలా కుదురుతుంది? కుదరదు. కాబట్టి ఇప్పుడు ఎవరు చేయాల్సి ఉంటుంది? మరి ఆయన శుభలేఖలు పంచిపెట్టి ఆయన పీటల మీద కూర్చుంటే ఆయన అన్న మాట నిజమయ్యేటట్టు చెయ్యడం రెండింటి వలన చేస్తారు. దేని వలన? ప్రేమతో. అక్కడ ఒకవేళ జరగవలసిన మర్యాద జరగకపోయినా ప్రేమ ఉంది కాబట్టి సహించి ఊరుకుంటారు. 2, ఆయన అన్న మాట నిజమవ్వాలి. ఆయన శుభలేఖలు ఇచ్చి పిలుచుకున్నాడు. ఆయన పిలుచుకున్నాడు కాబట్టి ఆయన మర్యాద నిలబడ్డము అంటే ఆయన దేనికి వాళ్ళందరినీ పిలిచాడో అక్కడ జరిగేటట్టు చూడాలి. ఆయన అందరినీ భోజనం చేయండి అని పిలిచాడు. అందరికీ భోజనాలు ప్రేమతో ఆయన అంత్యవాసులు పెట్టాలి. వెళ్ళి వాళ్ళందరూ వడ్డించాలి. ఎలా వడ్డించాలంటే ఆయనకి పేరు రావడం కోసం, ఆయన మర్యాద నిలబడడం కోసం. అంతేగాని వెళ్ళే కన్యాదానం చేసుకున్నాడు ఏంటంటే చేయగలిగినంత సేపు చేస్తాం, ఏదో NSS వాలంటీర్లో 1 గంట చేసి పోతాం, కానీ 7 లోపల తిట్టే తినండి, అదే పొండి మేము పోతున్నాం పీటల దగ్గర కన్యాదానం చూడడానికి అంటారేంటి? అవసరమైతే ఆయన పెళ్లి చూడడం మానేస్తాడు. అక్కడే ఉండి ఆ పెళ్ళంతా భోజనాలన్నీ అయ్యే వరకు దేవుడా అని అక్కడ చేస్తాడు. ఎందుకు చేస్తున్నాడు ఆయన? అది ప్రేమకి గుర్తు. నేను నా కూతురు వివాహం చేసినప్పుడు చాలా మంది పెళ్లి మంటపం దగ్గరికి రానేలేదు. మహానుభావులు పేర్లు నేను చెప్పక్కర్లేదు, నేను ఆజన్మాంతం వాళ్ళకి రుణపడిపోయి ఉంటాను. వాళ్ళు నా మర్యాదని కాపాడడం కోసం నేను పీటల మీద కూర్చుంటే, నేను గౌరీ తపస్సు చేస్తుంటే వాళ్ళు సర్వమై వాళ్ళు నిర్వహణ చేశారు. అది ప్రేమ అన్న మాటకు అర్థం తప్ప అప్పుడు ఏ ఆభిజాత్యముల చేత కాళ్ళలో కర్ర పెట్టకూడదు. ప్రేమ అన్న మాటకు అర్థం ఏమిటి? అంత గొప్ప పని జరుగుతోంది కాబట్టి నువ్వు సర్దుకోవడమే తప్ప ఎవరు ఏ కారణానికి అడ్డు పెట్టకూడదు. అది పవిత్రత. అందుకే పీటల మీద కూర్చున్న వాడికి మిగిలిన వాళ్ళు చేయవలసింది ఏమిటంటే సహాయం ఒక్కటే తప్ప అప్పుడు ఏ విధమైనటువంటి ఆభిజాత్యములకు పోరు. ఈ ధర్మ సూక్ష్మం చూడండి. బ్రహ్మపుత్రుడు వాలకిల్యులు మహానుభావులు, వాళ్ళు అపారమైనటువంటి తేజోవిరాజితులు, ఆజన్మ బ్రహ్మచారులు, ఊర్ధ్వరేతస్కులు, మహాతపస్సులు అయినా కూడా అంగుష్టమాత్ర శరీరం ఉన్నవారు. అయినా కశ్యప ప్రజాపతి యజ్ఞం చేస్తున్నాడు. మనం చేసే సాయం మనం చెయ్యాలి. అందుకని వాళ్ళు కాసిన పువ్వులు కోసి, దర్భలు కోసి, మోదుగు పుల్లలు కోసి అవి అగ్నిహోత్రంలో వేస్తారు. ఈ పుల్లల కట్టలు ఇంతున్నవాడు ఎన్ని పుల్లల కట్ట ఎత్తుకోగలడండి? ఇంతంత పుల్లలు 3 పుల్లలో 4 పుల్లలో మూట కట్టి ఇంత చిన్న తలకాయ మీద ఎట్టుకుని ఇంత చిట్టి చేతులతో పట్టుకుని అంటూ వస్తున్నాడు. ఆయన తపస్సు చేసుకునేవాడు. ఆయన పాపం ఏం మూట ఎత్తుకుంటాడు? అయినా ఎత్తుకున్నాడు. ఆయన కర్మకి ఎత్తుకున్నాడా? ధర్మానికి ఎత్తుకున్నాడు. నువ్వేం చేయగలవు కాదు, ఎంత చేస్తున్నావు అన్నదే ప్రధానం. పీటల మీద కూర్చున్నవాడికి అది ప్రేమకి నిదర్శనం. అప్పుడు ఎంచినవాడు ప్రేమ ఉన్నవాడనడానికి ఆస్కారం ఉండదు శాస్త్రంలో. కాబట్టి వాళ్ళు ఆ మూట పట్టుకుని వెడుతున్నారు వాలకిల్యులు. ఇంద్రుడు పెద్ద దర్భల కట్ట, పెద్ద సమిధల కట్ట భుజాల మీద తల మీద పెట్టుకుని తాను ఎడుతున్నాడు. తాను ఎందుకు చేయాలి? ధర్మానికే చేయాలి. తండ్రి గారు చేస్తున్న యజ్ఞం కొడుకు చేయకపోతే ఎవడు చేస్తాడు? నా కూతురు పెళ్ళవుతుంటే నా కొడుకు చెయ్యాలి. అంతే. ఎందుకు చెయ్యాలంటే నాన్నగారండి నేను చూడద్దు ఏంటండి, నాన్నగారండి పెళ్ళి అంటే అవసరమైతే మానేసి చెయ్యాలి. నువ్వు చూడవటం ప్రధానమా, తండ్రి గౌరవం ప్రధానమా అంటే తండ్రి గౌరవమే ప్రధానం. అంతే, తప్పదు. గురువు గారు అమ్మాయి పెళ్లి చూడడం ప్రధానమా, గురువు గారి గౌరవం ప్రధానమా? గురువు గారి గౌరవమే ప్రధానం. గురువుగారు అమ్మాయి కన్యాదానం నువ్వు చూడకపోయినా పర్వాలేదు. అంటే నా విషయంలో చెప్పట్లేదు ఈ విషయం. ఎప్పుడైనా ఎక్కడైనా అంతే.
అది గురువుగారే అయి ఉండక్కర్లేదు. పీటల మీద కూర్చున్నవాడు ప్రశాంతంగా కార్యం చెయ్యడానికి దక్షత అవసరమైతే వెళ్ళిన వాడు నడుము కట్టి చెయ్యాలంటే అదే పెళ్లికి వెళ్ళడం అంటే. తప్పించి మాకెందుకండి మేమెందుకు కడతామని అనకూడదు. అసలు ధర్మం తెలియని వాడు పెళ్లికి వచ్చాడని గుర్తు. కాబట్టి వాళ్ళు పట్టుకెడుతున్నారు, ఇంద్రుడు పట్టుకెడుతున్నాడు. ఇప్పుడు ఇంద్రుడు ఏం చేయాలి? అయ్యా ఇంతటి తపస్సులు ఎంత ధర్మానికి కట్టుబడ్డారు. తెలిసి ఉండడం కాదు, మేం తెచ్చింది సరిపోతుందండి అగ్నిహోత్రంలోకి వెళ్ళి అక్కడ కూర్చోవచ్చు. కాదు కాదు, ఒక చిన్న మోదుగు పల్లే కావచ్చు, ఇంత దర్భ కావచ్చు, మా వంతు సాయం మాది అని పట్టుకొస్తున్నారని చూసి మురిసిపోవాలి. మురిసిపోలేదు. కుసంస్కారములు ఎక్కడుంటాయో మీరు ఆలోచించాలి. ఇవి ప్రధానంగా ఎక్కడ బయటికి వస్తాయంటే మన ఇంట్లో శుభకార్యం చేసేటప్పుడే బయటకు వస్తాయి ఇవన్నీ. ఎవడైనా శుభకార్యం తలపెట్టాడు అనుకోండి, వెళ్ళిన వాడికి ముందు ఏది వెతుకుతాడంటే వాడికి మనం ఏ రకంగా పేరెట్టచ్చు, ఏ రకంగా వాడిని ఇబ్బంది పెట్టచ్చు. వీడికి సమస్తము తెలిసినట్టు వాడికి వంక పెట్టేవాడే కానీ నిజంగా వాడిని ప్రేమతో అనువర్తించి నిలబడేటటువంటి వాళ్ళు చాలా తక్కువ మంది ఉంటారు. ఆ విషయంలో నేను చాలా భాగ్యవంతుణ్ణి. నా కూతురు వివాహం చేసినప్పుడు ఎంత గొప్పగా నిలబడ్డారు అందరూ. కాబట్టి అది తెలిసి ఉంటుంది. అది తెలిసి ధర్మం కోసం మహానుభావులు పట్టుకొస్తున్నారు. వాళ్ళని చూసి సంతోషించి అభినందించవలసినటువంటి వాడు అభినందించకపోగా మీరెంత, మీ శరీరాలెంత, మీరు తెస్తున్న మూటలెంత, దీనికి పెద్ద ఓహో అగర్పు చెమట, వాళ్ళని చూడండిరా ఎన్ని దర్భలు తెచ్చేస్తున్నారు అని పక్క 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 అనలేడు. వాళ్ళ దర్భల మూటలు తీసుకొచ్చి యజ్ఞశాలలో పడేసి చూడడానికి బొటన వేలంతున్నారు. వాళ్ళు ఇంద్రుడి వంక చూసి అన్నారు, రణ విజయుడనల తేజుండలిమాది గుణార్జుడుజుటడయ్యడు వీరాగ్రణి శతముకు కంటెను శతగుణ వీర్యుండైన పుత్రకుండజితుండై అన్నారు. నేను ఇంద్రుండని కదా నీకు అహంకారం, మమ్మల్ని చూసి నవ్వావు. ఇంద్రుడి కన్నా గొప్పవాడు, యుద్ధమునందు గెలవబడలేనివాడు, ఆయన్ని గెలవడం ఎవరికీ సాధ్యం కాదు. ఇంద్రుడి కన్నా చాలా గొప్పవాడు, స్వతసిద్ధంగా అణిమాది అష్టసిద్ధులను సాధించుకున్నవాడు. అటువంటి మహానుభావుడొకడు ఇప్పుడు ఈ పుత్రకామేష్టి వలన కశ్యప ప్రజాపతికి కొడుకుగా జన్మించుగాక. ఆయన ఈ ఇంద్రుడి కన్నా గొప్పవాడై ఇంద్రుడవుతాడు. ఊడిపోయిందా పదవి? వెంటనే కశ్యప ప్రజాపతి యొక్క ధర్మము అన్న మాటకు అర్థం చూడండి. అది విశాల హృదయం, అది ధర్మం, అది మనం నేర్చుకోవలసింది మహాభారతంలోంచి. ఆయన అన్నాడు వెంటనే, ఉండు ఇతండు పద్మజనుయోగమునం త్రిజగంబులందు ఇంద్రుడై భూతరాశి తన దౌర్బల శక్తి కడంగి కాచుతుం రెండవ ఇంద్రుడైన విపరీతమగున్ భువన ప్రవృత్తి నీ రెండు విధంబు చేయుటిది యుక్తమే బ్రహ్మ నియుక్తి ఉండగను. ఈ ఇంద్రుడు తన భుజబల శక్తితో లోకాలలో ఉండే ప్రాణులన్నింటినీ కాపాడుతున్నాడు. ఇతను ఇంద్రుడు అని పరమేశ్వరి మహానుభావులు చతుర్ముఖ బ్రహ్మగారు నిర్ణయం చేశారు. ఒక రూల్ని పాటించడంలో, పెద్దలు చేసిన నిర్ణయాన్ని ఔదలదాల్చడంలో ఎంత గౌరవంతో ఔదలదాల్చాలో చూడండి. అది పెద్దలు చేసిన నిర్ణయం కాబట్టి అందులో మా బుద్ధితో సంబంధం ఏముందండి? వారు నిర్ణయం చేశారు కాబట్టి అది శతథ అంగీకరించవలసిందే. కాబట్టి మేము అనువర్తిస్తాం. చతుర్ముఖ బ్రహ్మగారు ఆయన్ని ఇంద్రుడిగా పెట్టారు. ఆ ఇంద్రుడు లోకములన్నింటినీ తన భుజబలంతో కాపాడుతున్నాడు. ఒక ఇంద్రుడు ఉండగా మళ్ళీ ఇప్పుడు పుట్టబోయే పిల్లాన్ని ఇంద్రుణ్ణి చేస్తే బ్రహ్మగారు నొచ్చుకోరయ్యా. నేను ఒకడిని ఇంద్రుణ్ణి చేశాను, వాళ్ళు ఒకడిని ఇంద్రుణ్ణి చేశారు. ఇలా ఎవరి మానాన వాళ్ళు ఎవరిని పడితే వాళ్ళని ఇంద్రుణ్ణి చేసుకుంటూ పోతే లోకంలో ఇంతమంది ఇంద్రుడు బయలుదేరితే ఏ ఇంద్రుడు ఏది చెయ్యాలన్న విషయంలో మళ్ళీ పరమేష్ఠికి ఎంత తలపోటు వద్దు. వాణ్ణి ఇంద్రుడిగా ఉండనివ్వండి, కానీ మీ వాక్కు వృధా కారాదు. కాబట్టి ఈ పుట్టబోయేటటువంటి పిల్లవాడు పక్షులకు ఇంద్రుడగుగాక, అంటే పక్షులకు అంత గొప్పవాడుగుగాక, పక్షులలో అంత గొప్పవాడుగుగాక. కాబట్టి శరీరం పక్షి శరీరమైన ఇంద్రుడు కూడా గెలవలేడు, అన్ని గుణములతో ఉంటాడు. కాబట్టి నిలబడింది. వాళ్ళు కూడా వాలకిల్యుల యొక్క గొప్పతనం కూడా ఎక్కడుందంటే పెంకితనం అని ఒక మాట ఉంటుంది లోకంలో. అదే మౌఢ్యం, మూర్ఖత్వం. మూర్ఖత్వానికి పోకూడదు. అన్నిటికన్నా చాలా చాలా గొప్ప గుణం ఏమిటో తెలుసా అండి? తెలియకపోవడం ఎప్పుడూ తప్పు కాదు. తెలియకపోవడం అన్న ఒక మాట పట్టుకుని మీరు రాపాడించకూడదు మనుషుల్ని. తెలియదు, తప్పు చేశారు, దెబ్బలాడు. విన్నారు, ఇప్పుడు నువ్వేం చేయాలి?
ఇదంతా నా గొప్పే, నీ దెబ్బలాడాను కాబట్టి జరిగింది అనకూడదు. నువ్వు దెబ్బలాడితే విని చెయ్యగలిగినటువంటి హృదయ వైశాల్యాన్ని నువ్వు గుర్తించాలి, లేకపోతే నువ్వు పాపిష్టివాడివైపోతావు. అవతల వాళ్ళు మారారు, అవతల వాళ్ళు ఎంతో మర్యాద ఇచ్చారు నీ మాటకి, నువ్వు ఎంత గౌరవాన్ని నిలబెట్టుకోవాలి, నువ్వు ఎంత ప్రేమించాలి, నువ్వు ఎంత నెత్తి మీద పెట్టుకోవాలి. ఆ నెత్తి మీద పెట్టుకోవడం నీకు చేత కాకుండా నువ్వు ఎప్పుడూ అలాగే ఉగ్రంగా ఉంటానంటే అర్థం లేదంటే ఆ స్థితికి. అది వాలకిల్యుల యొక్క హృదయం. వాళ్ళు అన్నారు తప్పు చేశాడని, ఇతని కన్నా గొప్పవాడు ఇంద్రుడు పుడతాడు అని. కానీ కశ్యప ప్రజాపతి ఈ మాట చెప్తే తథాస్తు. అందుకే ఉత్తముడైన వాడి కోపం క్షణం ఉండిపోతుంది. అలా కాకుండా ఇంకా అదే పనిగా ఇంకా అసలు ఎప్పుడూ ఆ కోపాన్నే నెమరవేసుకుంటూ ఉండిపోయాడు అనుకోండి, పాపిష్టివాడు వాడు. ఉత్తమే క్షణకోపస్య మధ్యమే ఘటికాద్వయం మదమే స్యాద్ అహోరాత్రం పాపిష్టే మరణాంతక. అలా ఉండకూడదు కోపం అన్నది. కాబట్టి మహానుభావులు వాలకిల్యులు కూడా పరమ సంతోషంగా అంగీకరించారు. ఈ కథ నీకు తెలియంది కాదుగా, ఎవరు చెప్తున్నారు? బృహస్పతి చెప్తున్నారు ఇంద్రుడితోటి. నీకు తెలియంది కాదుగా, వాలకిల్యుల అనుగ్రహంతో పుట్టినవాడు, అంత ప్రతాపవంతుడై అంతటి గమన వేగము కలిగిన వాడై కామరూపుడై ఆయన బయలుదేరి వస్తున్నాడు అమృతాపహరణమునకు. నువ్వేం ఆపుతావయా, నువ్వు ఆపలేవు అని బృహస్పతి చెప్పవలసిన మాట చెప్పారు. కానీ తన కర్తవ్యమోనో మాట ఉంటుంది కదా, అంతమందికి మాట ఇచ్చి అమృతాన్ని తన దగ్గర దాచినప్పుడు నేను దాస్తాను అన్నవాడు బలం ఉన్నా లేకపోయినా ఇప్పుడు యుద్ధం చేసి అమృతాన్ని రక్షించడానికి కావలసిన ప్రయత్నం చేయవలసిందే. పురుష ప్రయత్నము అని ఒక మాట. ఉద్యోగం పురుష లక్షణం. ఇది ఎక్కడదో తెలుసా అండి? మహాభారతంలోదే. ఉద్యోగం పురుష లక్షణం అంటే ఎవరి దగ్గరికో వెళ్ళి ఆయన యజమానిగా స్వీకరించి 4 రూపాయలు తెచ్చుకోమని కాదు. ఉద్యోగం పురుష లక్షణం అంటే ప్రయత్నం పురుష లక్షణం. ఉద్యోగం అంటే ప్రయత్నం, తను ప్రయత్నం చెయ్యాలి. ఏ ప్రయత్నము చేయకుండా గాలి వదిలేసి కూర్చోకూడదు, అవే జరుగుతాయి లేని. ప్రయత్నం చేస్తూ ఉండడం పురుషుని యొక్క లక్షణం. కాబట్టి ఆయన తన వంతు కర్తవ్యం తన నిర్వహణ చెయ్యాలి. అంతేగాని వాళ్ళు చెప్పారండి, బృహస్పతి గారు చెప్పారండి ఆయన అంత గొప్పవాడని, వాలకిల్యులు వరం ఇచ్చారండి, ఇంకా ఎందుకంటే అనవసరంగా యుద్ధానికి నువ్వు ఏమీ వెళ్ళలేదండి, ఆయనకు దండేసి స్వాగతం చెప్పి పట్టుకుబొమ్మని ఇచ్చేసానంటే అనకూడదు కదా. అలా అంటే కలిగిపోలా ఉంటుంది. కాబట్టి తన కర్తవ్యం తాను నిర్వహిస్తే అమృతాన్నే పండించింది మహాభారతం. కాబట్టి ఇప్పుడు ఆయన ఆ రక్షకుల్ని పిలిచి మీరందరూ వెళ్లి అమృత భాండానికి రక్షకులుగా ఉండి గరుత్మంతుడితో యుద్ధం ప్రారంభం చేయండి అంటే ఈయన లోపలికి వెళ్ళిపోయాడు కాదు, ఈయన యుద్ధానికి వచ్చాడు. వారలు బహుప్రాకారాకారులు వీరులు నిశత ఖడ్గాది మహాదారుణ శస్త్రధరులు కృష్ణారుణ సిత పీత ఘనతరాంగత్రాణులు. ఆ వచ్చినటువంటి అమృత భాండాన్ని రక్షణ చేసేటటువంటి వాళ్ళు సామాన్యమైన వాళ్ళు కారు, గొప్ప బాహుపరాక్రమం కలిగినటువంటి వారు, చాలా వాడి అయినటువంటి ఖడ్గాది ఆయుధములను పట్టుకున్నటువంటి వాళ్ళు తెల్లని నల్లని పచ్చని ఎర్రని మెరిసిపోతున్నటువంటి కవచములను కట్టుకుని ఉన్నారు. వాళ్ళందరూ కూడా గరుత్మంతుడితో యుద్ధాన్ని ప్రారంభం చేశారు. ఆయనకి వేరే అస్త్రాలు శస్త్రాలు అక్కర్లేదు, ఆయన రెక్కలు ఆయన ముక్కు ఇద్దరు కనపడతారు మనకి. హనుమ గరుత్మంతుడు వీళ్ళిద్దరికీ వేరే ఆయుధాలు అక్కర్లా, వాళ్ళలోని శక్తియే వాళ్ళకి రక్ష. వాళ్ళు ఎంత పెద్ద వినాశనాన్నైనా చేయగలరు, ఎంత గొప్ప రక్షణైనా కట్టగలరు. ఇద్దరూ మహానుభావులే, ఇద్దరూ గమనశక్తి కలిగినటువంటి వాళ్లే, అటువంటి స్థితి ఉన్నవాళ్లే. కాబట్టి ఇప్పుడు ఆ అమృతాన్ని రక్షించే వారితో యుద్ధం ప్రారంభమైంది. వితతోల్కాచని పుంజమొక్కయనగా విన్వీధి విక్షిప్త పక్షతి వాతాహతి తూల శకలాకారంబులై వారిద ప్రతతుల్ సాల్పడి నల్గడంచెదరగా బారెన్ మనోవేగుడై పతకేంద్రుండమృతాంతికంబునకు తత్పాలుర్భయం బంతగం. ఆ గరుత్మంతుడు ఆ రెక్కలని అల్లారుస్తూ ఆ స్వర్గలోకంలో ఒక్కసారి విహరించి వాళ్ళని తన రెక్కల చేత కొట్టి ముక్కుతో వాళ్ళని పొడుస్తుంటే అక్కడ పిడుగులు ఒక్కసారి కొన్ని వేల పిడుగులు పడుతున్నటువంటి గాలి వస్తే ఎలా ఉంటుందో అటువంటి పరిస్థితి ఏర్పడింది. పెద్ద గాలికి దూది పింజల వంటి మేఘములు ఎలా కొట్టబడతాయో అలా ఆ కాపు కాస్తున్నటువంటి వీరులందరినీ చెదరగొట్టి పక్షతుండాగ్ర నఖక్షత దేహులై బోరన నవరక్త ధారలుక విహగేంద్రునకు నోడి నిహతులై సురవరుల్ సురరాజు మెరుపు సొచ్చిరి కలంగి
సాధ్యులనాయాస సాధ్యులై పారిరి పూర్వాభిముఖులై గర్వముడిగి వసువులు రుద్రులు వసుహీన విప్రుల క్రియ దక్షిణాశ్రితులయిరి భీతినంది అపరదిక్కు పొంది రాదిత్యులు ఆశ్వినులు ఉత్తరమున కొరగి బరచి అనల వరుణ పవన ధనద యమాసురుల్ వీక దరింగి కందిశీకులైరి. ఆ గరుత్మంతుని యొక్క రెక్కల చేత కొట్టబడి ఆయన ఆ ముక్కు చివరి భాగం చేత పొడవబడినటువంటి వారై శరీరం నుంచి రక్తధారలు కారుతుండగా దేవతలందరూ కూడా ఇంద్రుడి చాటుకు వెళ్లి దాక్కున్నారు. సాధ్యులందరూ కూడా ఆ యుద్ధ భూమిని విడిచిపెట్టి తూర్పు దిక్కుకు పారిపోయారంటే 4 దిక్కులకి చెల్లాచెదరైపోయారంటే అలా చూసారా, అలా సాధ్యులు పూర్వ దిక్కుకు పారిపోయారు. వసువులు రుద్రులు దక్షిణ దిక్కుకు పారిపోయారు. డబ్బు లేనటువంటి వారు దక్షిణ కోసం ఆశ్రయించినట్టు దక్షిణ దిక్కును ఆశ్రయించారు అన్నారు. కాబట్టి వసుహీన విప్రుల, డబ్బు లేనటువంటి పేదవారైన బ్రాహ్మణులు దక్షిణని కోరుకున్నట్టుగా వారందరూ కూడా దక్షిణ దిక్కుకు పారిపోయారు. అలాగే అపర దిక్కు పొంది ఆదిత్యులు అశ్వినులు ఉత్తరమునకు అనరబరచి, ఆ ఆదిత్యులు అశ్వినులు వాళ్ళందరూ ఉత్తర దిక్కుకు పారిపోయారు. ఇక మిగిలినటువంటి అగ్ని, వరుణుడు, వాయువు, కుబేరుడు, యముడు, మిగిలినటువంటి దేవతలు శరీరమునకు కారుతున్నటువంటి ఆ రక్తధారల చేత వారు దేవలోకాన్ని విడిచిపెట్టి పారిపోయారు. పారిపోయిన తర్వాత ఇప్పుడు ఆయన ఆ అమృత భాండం ఉన్న ప్రదేశం దగ్గరికి వెళ్లి ఆ అమృత భాండాన్ని తీసుకుని వెళ్ళిపోవడానికి ఉద్యుక్తుడయ్యాడు. దాని మీద పదునైన ఆకులు, అంటే వాడి కత్తులు ఎలా ఉంటాయో అలాంటి ఆకులు కలిగినటువంటి ఒక భయంకరమైన చక్రం తిరుగుతోంది. ఆ చక్రం కింద 2 పాములు ఉన్నాయి. ఆ 2 పాముల యొక్క నోటిలోంచి అగ్నిహోత్రాన్ని వెదజల్లుతున్నాయి. ఆ అగ్నిహోత్రం ఎలా పైకి లేస్తోందంటే ఏదో తల పైకెత్తి నాలుకతో అందినటువంటి మధుర పదార్థాన్ని నాకితే ఎలా ఉంటుందో అలా 2 పాములు విడిచిపెట్టినటువంటి అగ్నిహోత్రపు శిఖలు పైకి లేచి ఆకాశపు అంచుల్ని నాకుతున్నాయి. అంత అగ్నిహోత్రం పైకి లేస్తోంది. చూశాడు మహానుభావుడు. ఒక్కసారి భూమండలం మీదకి వచ్చి సమస్త నదులలో ఉన్న జలాన్ని కూడా తన పుడిషిక పట్టి అకస్మాత్తుగా మళ్లీ దేవలోకం మీదకి వెళ్లి ఆ చక్రం తిరుగుతున్నప్పుడు దాని లోపల నుంచి వస్తున్న అగ్నిహోత్రం మీద ఇన్ని నదుల నీళ్లు పోసేశాడు. అగ్నిహోత్రం చల్లారిపోయింది. అది ఆయన బలం అంటే. గరుత్మంతుని యొక్క బలం అంటే స్మరిస్తే చాలన్నారు. అందుకే దాన్ని స్మరించి దాన్ని వింటే చాలు, అంత గొప్ప రక్షణ కలుగుతుంది అని. గరుత్మంతుడొకడు, హనుమ ఒకరు ఎప్పుడూ రక్షణ చేస్తూ ఉంటారు. అంతటి వినయశీలు. కాబట్టి ఆ అగ్నిహోత్రం ఆరిపోయింది. ఘోర వికార సన్నిహిత కోపముఖంబులు దీప్త విద్యుతులు కారుణదారుణాక్షములునై నిజ దృష్టి విషాగ్ని అన్యులం చేరగనీక ఏర్చుచు ప్రసిద్ధముగా అమృతంబు చుట్టు రక్షారతినున్న ఉగ్రభుజంబుల రెండిటి గాంచి చెరన్. ఆయన వెంటనే కామరూపం కలిగినటువంటి వాడు కదండి. ఆ చక్రం కింద ఉండి నోళ్ళిలా ఎత్తి భయంకరమైన కళ్ళతో చూస్తూ అగ్నిహోత్రాన్ని వెదజల్లుతున్నటువంటి ఆ నాగుల్ని చూశాడు. ఆ పైన తిరుగుతున్నటువంటి చక్రాన్ని చూశాడు. సూక్ష్మరూపం ధరించి చిన్న రూపాన్ని పొంది ఆ చక్రం పైనుంచి కాకుండా చక్రం పక్క నుంచి చక్రం కిందకి దూరాడు. చక్రం కిందకి దూరి తన వంకే చూస్తూ అగ్నిహోత్రాన్ని విడిచిపెట్టడానికి ప్రయత్నిస్తున్నటువంటి ఆ పాముల యొక్క కన్నులలో ధూళిపడి వాటికి కళ్ళు కనపడకుండా అయిపోయేటట్టుగా ఆ రెక్కలను అల్లార్చేసరికి ఆ ధూళి అంతా రేగి ఆ కన్నులలో పడి కన్నులు కనపడక ఆ పాములు చల్లాచెదరైపోయారు రెక్కల చేత కొడితే. అప్పుడు ఆ అమృత భాండాన్ని పట్టుకున్నాడు. రెక్కలు అల్లారుస్తూ దేవలోకం నుంచి ఒక్కసారి వెళ్లిపోతున్నాడు అమృత భాండంతో. ఆ 2 పాదములతో పట్టుకున్నాడు, రెక్కలు అల్లార్చి వెళ్లిపోతున్నాడు. నిజంగా గరుత్మంతుణ్ణి ఇన్ని సన్నివేశాలలో మీరు ఒక్కసారి ఊహ చేయండి. ఆ రెక్కలు, ఆ మహానుభావుడు, ఆ వెళ్లడం, ఆ పరిస్థితి ఎన్ని భంగిమల్లో కనబడ్డాడో చూడండి భారతం. ఆయన వెళ్ళిపోతున్నప్పుడు శ్రీ మహావిష్ణువు ఎదురొచ్చి ఆయన అన్నారు, కలహమున నిట్లు సురవీరుల బల్వురనూర్చి యొక్కరుడ అమృతము దెక్కలికొని ఆస్వాదింపక అలోనుడుగు అని చూచి హరి ఇట్లనియన్. ఒక్కడు ఇంతమందిని ఓడించి ఆ అమృత భాండాన్ని గైకొని వెళ్ళిపోతూ దేవాసురులందరూ కూడా తాగాలని కోరుకునేటటువంటి అమృతం తనకి చిక్కిన ఒక్క చుక్క గుటుక్కుని ఇలా ముక్కు పెట్టి తాగకుండా, తాను దాన్ని కోరుకోకుండా
అమ్మని దాస్యం నుంచి విడిపించడానికి మాట ఇచ్చిన ప్రకారం తమ్ముళ్ళ అన్నలకి ఇచ్చేయడం కోసమని చెప్పి పట్టుకెళ్ళిపోతూ అలోలుడై అమృతం మీద లౌల్యమును పొందకుండా మాట ఇచ్చిన ప్రకారం వెళ్ళిపోతున్నటువంటి మహాపురుషుడు. మరి అన్నలకి అది ఇచ్చేస్తే వాళ్ళు తాగి అమృతాన్ని తాగడం వల్ల వాళ్ళు చిరంజీవులైతే అవని తన బలం తనకి శ్రీరామరక్ష. అంతేకాని ఈ అమృతం తాగితే నాకు బలం కాదు. అది ఆయన మీద ఆయనకి విశ్వాసం. 2, అందరూ ఇది తాగాలనుకుంటారు. చేత చిక్కింది, ముక్కు పెట్టి లటక్కునో చుక్క తాగేయచ్చు. ఆయన తాగలేదు. అలా తాగడం ఆయన లక్షణం కాదు. అది ఆయనకున్నటువంటి లౌల్యమును నిగ్రహించగలిగినటువంటి శక్తి. దీనికి అబ్బురపడ్డారు శ్రీ మహావిష్ణువు. చాలా సంతోషించాను. నీకేం వరం కావాలి కోరుకో అంటే, నీ విజయోత్సహమునకు లావునకు జవంబునకు అలౌల్యమునకు సద్భావనమునకు మెచ్చి వరం బీవచ్చితి వేడుమిద్ది ఇష్టము నీకు. నీ బలానికి, నీ విజయోత్సాహానికి, నీ మనోజవానికి, నీ అలౌల్యానికి, ఆ అమృతం తాగాలన్న కోరిక లేని నీ స్థితికి, నీ సద్భావనకి, అమ్మని దాస్యం నుంచి విడిపించాలి అన్న భక్తితో ఇంత కష్టపడిన నిన్ను చూసి చాలా సంతోషించాను. గరుత్మంతా నీకేం కావాలి కోరుకో అంటే, గరుత్మంతుడు అన్నారు ఆయనకి నమస్కారం చేసి, అమృతాశనంబు చేయకుయును దేవా నాకు అజరామరత్వము అందుటయును అఖిల లోకంబులకు అగ్రనివైన నీకు అగ్రంబునందు నిన్నధిక భక్తి కొలుచుతూ ఉనికియు కోరితి కరుణతో దయచేయుము ఉద్ధత దైత్యభేది అనునప్పుడు వానికి అభిమతంబులు ప్రీతుడై ఇచ్చి హరి ఇట్టులనియే నాకు అనఘా వాహనంబవై మహాధ్వజమవయ్యుండువనిన పక్షియును ప్రసాదమనసు మృక్కి పరచే అంత అతని మీద వజ్రమెత్తి వేయిచే వాసవుండు.